వారాహి అమ్మవారిని పూజించాలంటే అంటే ప్రత్యేకమైన ఇలా ఉండాలి, నిష్టగా ఉండాలి అని చెప్పి ఇటువంటి నియమాలు ఏమైనా ఉంటాయా? ఒకటి. ఇంకొకటి ఏమిటంటే ఏమైనా హోమాలు కానీ, అంటే కొంతమందికి టైం బాలేదు, పలానా హోమం చేయించుకుంటే బాగుంటుంది అని అంటారు. సో ఇలాంటి హోమాలు ఏమైనా ఉంటాయా? స్పెసిఫిక్గా అంటే మనకి నవరాత్రుల టైంలో మనకి అమ్మవారికి ఇష్టమైనది బెల్లం కాబట్టి బెల్లంకి సంబంధించి మనము నైవేద్యాలు చేసి పెట్టచ్చు. అలా పెట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బెల్లం పానకం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ రెగ్యులర్గా మనం నైవేద్యము ఎలాగైతే మనము నార్మల్ నవరాత్రిస్కి ఎట్లా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. నియమాలంటే యాజ్ యూజువల్గా మనం ఒకవేళ ఘాట్ స్థాపన అంటే కలశం పెట్టి గనక ఇంట్లో అమ్మవారిని ఆవాహన చేసి ఉంటే గనక కొన్ని నిష్ట ఎక్కువ ఉంటుంది. అంటే కటిక నేలపైన పడుకోవడము, అన్ని కలుపుకొని ఉండకుండా ఉండడము, వీలైనంత మట్టుకు మౌనం పాటించి అమ్మవారి ధ్యానంలో ఉండడము, ఒకవేళ హెల్త్ సపోర్ట్ చేస్తే ఒక పూట ఏకభుక్తం చేయడము, ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. మీకు వీలు కుదిరితే దగ్గరలో ఆ వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటే ప్రతిరోజు కూడా మీరు నవరాత్రి టైమ్స్ లో మీరు టెంపుల్ విజిట్ చేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మీరు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ అలాంటివి లేనప్పుడు మీకు టైం దొరికినప్పుడు మీ ఇన్నర్ కాన్షియస్నెస్ జాగృతం అవ్వాలి, కర్మలు క్లియర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక్క గంట పాటు అయినా సరే అమ్మవారి ధ్యానంలో కూర్చొని ప్రయత్నం చేయండి. అమ్మవారి మూల మంత్రం, బీజ మంత్రం, మీ గురువులు ఎవరైనా గనక మీకు ఉపాసన ఇచ్చుంటే గనక అది మీరు చేసుకోవడం వల్ల కూడా మీకు హెల్ప్ అవుతుంది.